ప్రార్థన చేసుకుందాం. నీకే ప్రేమించిన పరలోకమైన తండ్రి, అయినా తండ్రి పెంచుకునే గొప్ప భాగ్యం నాకు ఇచ్చినందుకు నీకే వందనాలు తండ్రి. అయినా ఈ సమయంలో తండ్రి నాకు నీ మాటలు చెప్పడానికి ఇచ్చిన ఆయుష్ని బట్టి నీకే వందనాలు తండ్రి. అయినా నేను నా బతుకున్నా ఈ భూమి మీద ఎన్ని సంవత్సరాలు బతుకున్నాను తండ్రి. ప్రతి క్షణం కూడా తండ్రి నిన్ను కనపరిచి బిడ్డ నన్ను మార్చాను తండ్రి. అలాగే తండ్రి ఏ మాట నేను చెప్పబడుతున్నాను తండ్రి, ఏది కూడా తండ్రి నామానికి వ్యర్థంగా కాకుండా తండ్రి నిన్ను కనపరిచి మాటల్లో ఉండాలని సహాయం చేయమని ప్రార్థిస్తూ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మిక్కిలి వినయంగా ఎడవేడుకున్నాను తండ్రి. ఆమేన్. ఈ భూమి మీద ప్రతి మనిషి కూడా తన యొక్క జీవితంలో ఎక్కువగా ఉపయోగించే పదమే నా ఇష్టం. ఇది ప్రతి మనిషి కూడా, ప్రతి దేశంలో సంబంధం లేదు, లాంగ్వేజ్తో సంబంధం లేదు, ఎవరితో కూడా స్త్రీ పురుషు అని భేదం లేదు. అందరూ కూడా ఉపయోగించే పదం నా ఇష్టం. నా ఇష్టం వచ్చి చెప్తాను. అందుకే D2లో నుంచి 14వ పాఠమైన దేవుని ఇష్టం, మనుషులో దేవుని ఇష్టం నెరవేరుతుందనే పాఠాన్ని చెప్దాను ఆశపడ్డాను. ఓకే, మనుషుల్లో దేవుని ఇష్టం నెరవేరుతున్న పాఠం చూస్తే ప్రతి మనిషి కూడా ఈ పదాన్ని వాడతారు, నా ఇష్టం అని. ఇది ఎక్కడెక్కడ వాడతారంటే ఒక తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే ఫ్రెండ్స్ దగ్గర కావచ్చు. నా ఇష్టం అంటే తనకు ఇష్టం ఉంది, తల్లిదండ్రులకు ఇష్టం ఉంది, తిన ఇష్టాన్ని తల్లిదండ్రుల ఇష్టం సపోర్ట్ చేయదు. లేకపోతే ఒక ఎగ్జాంపుల్ ఇస్తే తల్లిదండ్రులు డాక్టర్ అవుదాం అనుకుంటాడు, కానీ కుమారుడు గిటారిస్ట్ అవుతుంటాడు, సంగీతంలో ఉండాలనుకుంటాడు, కానీ పేరెంట్స్కి నచ్చదు, ఎందుకంటే ఇది ఒక కెరియర్ కాదు అని. అంటే వాడికి ఒక ఇష్టం ఉంది, తల్లిదండ్రులకు ఒక ఇష్టం ఉంది. అలాగే దీన్ని మనం పరిశీలిస్తే ఏమర్థమైందంటే తన ఇష్టంని పేరెంట్స్ ఎప్పుడు ఇష్టపడరు, తన ఇష్టాన్ని ఎప్పుడు పేరెంట్స్ ఇష్టపడనే భావనలో ఉంటాడు. కానీ నిజంగా తన ఇష్టం ఏంటి, పేరెంట్స్ ఇష్టం ఏంది? ఫ్యూచర్కి వెళ్ళి వస్తే గిటార్ ఆడితే ఈడేమవుతాడు తెలియదు, కానీ ఒక డాక్టర్ అయితే తనకు మంచి ఫ్యూచర్ ఉంది అంటే తన పేరెంట్స్ తన గురించి ఆలోచిస్తే ఈ మాట చెప్తారు. కానీ తనకి మాట ఇష్టంగా ఉండదు, కష్టంగా ఉంటుంది. అలాగే మన భూమి మీద పంపించిన దేవుడికి కూడా ఒక ఇష్టం ఉంది, దాని కొరకే మనం పుట్టాము, అందుకొరకే మనం భూమి మీద జన్మిస్తున్నాము, ఇంకా మనలో ఊపిరి అందుకొరకే ఉంది అని ఏ మనిషి కూడా ఆలోచించడండి. అసలు ఆ భూమి మీద పుట్టింది మన ఇష్టం కోసం బతుకుతా దేవుని ఇష్టాన్ని పక్కన పెట్టేశాడు. చెప్పాలంటే దేవుడికి ఇష్టం ఏంటి, అసలు దేవుడి ఇష్టం ఏంటి? దేవుడు అంటే ఎవరు? ఇచ్చేవాడు. మనిషి అంటే ఎవరు? అడిగేవాడు. అందుకే మనం ఎక్కువ ఇది ఎక్కడ వస్తామంటే హైందవుల్లో గుళ్ళకి వెళ్ళినప్పుడు కోరుకుంటారు, గంట కొట్టి మీకు అంత తెలుసు అనుకుంటున్నాను, కోరికలు కోరుకుంటారు. అలాగే నేటి క్రైస్తవ్యం కూడా అందరూ కూడా దేవుడికి భూమి మీదకి ఎందుకు వచ్చామో ఆ విషయం మర్చిపోయి వీళ్ళు కోరుకుంటారు, నాకు అది కావాలి ఇది కావాలి. మనం తెలుసు బయట సంఘాల్లో కానీ ప్రతి ఒక్కరు ప్రార్థనలో కానీ వింటూ ఉంటాం, ఇది కోరుకుంటూ ఉంటారు కోరికలు. కానీ వీళ్ళు కోరారు మంచిదే, కానీ కోరిన వాళ్ళు దేవుడి పని చేస్తున్నారా, దేవుని ఇష్టాన్ని నెరవేర్చుతున్నారా, దేవుని ఇష్టం నెరవేర్చి కోరుతున్నారా అని చేస్తే అసాధ్యం. ఎందుకంటే 100 మందిలో 99 మంది మాత్రమే ఇలా ఉంటారు, కేవలం 1% మాత్రమే దేవుని ఇష్టాన్ని నెరవేర్చి ప్రార్థన చేస్తారు. సో మనం 1%లో ఉండాలని భావిస్తూ ఈ పాఠాన్ని ముందుకు తీసుకొచ్చాను. అలాగే మనం పరిశీలన చేద్దాం. ఇటు ఈ గిటారిస్ట్ అవుదాం అనుకున్న కుమారుడు ఏమనుకుంటాడంటే ఇటు తల్లిదండ్రులను వ్యతిరేకిస్తూ అటు దేవుని వ్యతిరేకిస్తూ గర్వంతో విరివితో నా ఇష్టం అనే ఫీలింగ్లో ఉండిపోతాడు. అంటే ఇతని ఇష్టంని ఎదురు గుర్తించాలి, కానీ ఎదుటి వాళ్ళ ఇష్టాన్ని ఇది గుర్తించాడు. అలాగే దేవునికి ఒక ఇష్టం ఉంది, అది ఎక్కడుందంటే బైబిల్లో ఉంది, అది చదవాలి, అందుకే వచ్చాం భూమి మీదకి అని ఎవ్వరు కనీసం అండి భూమి మీద ఎవరు కనీసం బైబిల్ని పట్టుకున్న క్రైస్తవుడు కూడా ఆలోచించట్లేదు. ఆదివారం సంఘానికి వెళ్తారు, కానీ వాళ్ళకి దేవుడు మనకి పుస్తకంలో రాయిచ్చాడు, వాటిని పాటించాలి, అందుకే వచ్చాం భూమి మీద, నీలో ఊపిరి ఉంది నాయన, నువ్వు దేవుడి మాటలు చెప్పాలి, దేవుని కోసం పని చేయాలనే భావన ఎవరిలో లేదండి. అలాగే మనం చాలా సంఘాల్లో కానీ ఎక్కడైనా వింటూ ఉంటాయి అన్నీ, మీరు ఇవ్వాలి, మీ ఏం చేయవసరం లేదు, మీరు ధనం ఇవ్వాలి, మీరు దేవుడి పని ఏం లేదండి, మీరు ఆశీర్వాదాలు వస్తాయి, మీరు అది మీకు పాస్టర్ గారికి ఇస్తే ఇది వస్తుంది. కానీ ఎక్కడ కూడా మెయిన్ కాన్సెప్ట్ ఏంటి, నువ్వు భూమి మీద కూర్చుంది ఎందుకు? ఒక కుమారుడిని మనం షాప్కి పంపించామంటే ఊరికే పంపించాం, ఊరికి వెళ్ళరారా అంటామా? కాదు కదా. అంటే ఒకరిని ఓ తల్లి కుమారుడిని పంపించిందండి షాప్లోకి, ఒక పని మీద పంపించింది. అలాగే దేవుడు మనల్ని కూడా భూమి మీదకి పంపించాడంటే ఒక పని ఖచ్చితంగా ఉండిద్ది, ఊరికనే పంపిస్తాడు దేవుడు? కాదు కదా. సో దేవుడు ఎందు నిమిత్తం పంపించాడో తెలుసుకొని తన యొక్క చిత్తాన్ని నెరవేర్చడమే ఈ బతుకు జీవితంలో ఒక మూలం, చెప్పాలంటే ఒక కీ. సో
మరి దీని గురించి బైబిల్లో చూస్తే దేవుడు ఏం కోరుతున్నాడని ఒక రెఫరెన్స్ వద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక అందరం కూడా చదువుకుంటూ ఉంటాం. ఎఫెసీయులకు రాసిన మొదటి అధ్యాయం 4వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించు తన కృప మహిమ కీర్తి కలుగునట్టు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కొరకు నియమించుకున్నాడంట. ఓకే, మనము తన ఎదుట మనం ఎలా ఉండాలి, దేవుడు మనుషులు భూమి మీదకి వచ్చిన తర్వాత ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఇక్కడ రాయచడు చూడండి, మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవాలని జగత్తు పునాది వేయబడక మునిపే, అంటే జగత్తు అంటే స్టార్ట్ చేయకముందే, సృష్టి క్రమం స్టార్ట్ చేయకముందే జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. అంటే జగత్తు పునాది వేయబడక మునిపే నేను ఒక దానికోసం ఎలా ఉండాలి, నీకు ఇలా ఉండాలి నాయన అంటే సృష్టి అంటే నువ్వు జన్మించకముందే నువ్వేం చేయాలి, నువ్వు ఎలా ఉండాలో దేవుడు ముందుగానే ప్లాన్ చేశాడు. అంటే ఏంటంటే నువ్వు ఎలా ఉండాలంటే పరిశుద్ధులుగా ఉండాలి, ఏంటంటే నిర్దోషులుగా ఉండాలి. సింపుల్ చెప్పాలంటే యేసుక్రీస్తు వారిలాగా ఉండాలి. సింపుల్గా యేసుక్రీస్తు వారిని చూసి ఉండాలి. అందుకే మనుషులు కూడా తన ఇష్టం నెరవేర్చలేకపోతున్నారు కాబట్టి ఆయన స్వయంగా తన కుమారుడు పంపించి నా ఇష్టం ఇది, నా కుమారుడిని చూడండి, నాకు నచ్చినట్టు జీవించాడు, నా ఇష్ట ప్రకారం జీవించాడు, అలాగే మీరు తన చూసి నేర్చుకోవాలి అని దేవుడు కొత్త నిబంధనలు రాపించినా సరే నేటి క్రైస్తవులు లేరు. ఎందుకు లేరు అని ఆలోచిస్తే నాకు చాలా బాధేస్తుంది. నువ్వు చెప్పాలంటే ఇక్కడ బాబాయ్ ప్రశాంత్ గారు చెప్తారు, నేను ఇంటికి వెళ్ళి చెప్తాను మమ్మీకి, అంటే నాకు ఎప్పుడు చదవని సంగతులు, అప్పుడప్పుడు పరలోకంలో స్థలం తక్కువైనా కొద్దిమందిని ఎక్కువైనా సంగతులు వినినప్పుడు నాకు లోపల అనిపించిందంటే ఎందుకు అర్థం కాదు బైబిల్ మనుషులకు ఎందుకు అర్థం కాదు అని ఇంటికెళ్ళి మమ్మీ వాళ్ళకి చెప్తాను. అలా అంటారు, నేను ఎప్పటి నుంచి ఏదో చేస్తున్నావు, నీకు కొత్తగా వచ్చి నీకు ఎంత ఉందిరా అంటారు. అంటే దేవుని యొక్క ఇష్టాన్ని మనుషులు నెరవేర్చలేకపోతున్నారు. బైబిల్ చదువుతున్నారు కానీ పాటించలేకపోతున్నారు. నేటి క్రైస్తవ్యం ఎలా ఉంది, కానీ ఇలానే ఉందంటే దేవుడికి ఆదిలోనే కోపం వచ్చింది. ఆదిలోనే మనందరూ తెలుసు, అది నోవహు జలప్రళయం అప్పుడు తను ఎందు నిమిత్తం సృష్టించడం చెప్తున్నాడు. ఎందు నిమిత్తం మనుషులు భూమి మీద కూర్చారంటే పరిశుద్ధులుగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. కానీ ఆదిలోనే దేవుడికి ఎంత కోపం వచ్చిందో ఒకసారి 2 మాటలు వద్దాం. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. నరులు చెడుతనము భూమి మీద గొప్పదని వారు హృదయము యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపముందనంట. అసలు నేను ఎందుకు చేశాను నరుల్ని, అసలు నేను ఎందుకు నిమిత్తం చేశాను, పరిశుద్ధులుగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలి, నా నుంచి పుట్టిన వాళ్ళు నాలాగా ఉండాలని నేను కోరుకున్నాను. కానీ వీళ్ళంటే ఎలా అయిపోయారు, వాళ్ళ హృదయం ఎల్లప్పుడూ ఘోరంగా ఉందంట, చెడిపోయిందంట. దేవుడికి ఎంత బాగా చేసిందంటే తన హృదయం నొచ్చుకొని వాళ్ళందరూ క్లీన్ చేయాలని దేవుడు ఆశపడ్డాడు. సో దేవుడికి ఇంత అంటే తన హృదయం నొచ్చుకున్నంత బాధ అప్పుడే కలిగించారు. అప్పుడే కాదండి, నేటి కలిగిస్తూనే ఉన్నారు, ఇంకా కలిగించబోతారు కూడా. మనం నేర్చుకొని చెప్తే అది కొంతవరకు తగ్గుతుంది. సో దేవుడు ఏం కోరుతున్నాడు, మనుషులు ఎలా ఉండాలంటే పరిశుద్ధులుగా, నెంబర్ 1 పరిశుద్ధులుగా ఉండాలి, ఇంకోటి నిర్దోషులుగా భూమి మీదకి ఎందు నిమిత్తం పంపించారో యేసుక్రీస్తు వారిని చూసి నేర్చుకొని మన యొక్క జీవితాన్ని బాగు చేసుకోవడం దేవుడు తన కుమారుని పంపించారు. సో తనని చూసి మనం నేర్చుకోవాలని దేవుడి యొక్క చిత్తం. సో కొన్ని రెఫరెన్స్లు వద్దాం. చెప్పాలంటే సృష్టి మొత్తం క్లీన్ చేస్తాడు. సృష్టిలో దేవుడు 6 దినాలు కష్టపడి దేవుడు సృష్టిని చేశాడు. మా అందరూ తెలుసు విశ్వదినాలని. అంటే ఒక దినం 24 గంటలు కాదండి, అది చాలా ఎక్కువ సమయం. ఎంత ఎక్కువ సమయం అప్పుడు కూడా దేవుడు కష్టపడాడు. ఎందుకు 6వ దినమున వచ్చే మనిషి కోసం దేవుడు ఇన్ని దినాలు కష్టపడి చేస్తే నిజంగా ఆలోచిస్తే అర్థమవుతుంది. దేవుడు సృష్టిని చేశాడు, కానీ దేవుని అర్థం చేసుకోకుండా సృష్టినే పూజిస్తున్నారు మనుషులు, సృష్టినే ఇష్టపడుతున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, మీరు నా మాట వినట్లేదు, కానీ ఈ సృష్టి నా మాట వింటుంది. మీరు ఏ సృష్టిని పూజిస్తున్నారో అదే సృష్టి నా మాట వినేది, నేను చెప్పినట్టు చేసిద్ది. సూర్యుడు దేవుడు చెప్పినట్టు చెప్పిద్ది, దేవుడు అయిపోమంటే అయిపోయింది. అంటే మనిషి పూజించేది ఏదైనా సరే అది మనిషి ఎలా భావిస్తున్నాడు. కానీ దేవుడు ఏమనుకుంటున్నాడు,
నేను ఎందు నిమిత్తం సృష్టిని చేశానో మీరు మీకోసం సృష్టిని చేశాను, కానీ మీరు నా మాట వినట్లేదు. ఈ సృష్టి నా మాట వింటుంది. దేవుడి భావన ఇది. అంటే దేవుడి చెప్పాలంటే అండి, చాలామంది క్రైస్తవులు కూడా అడిగాను ఇది ప్రశ్న, ఈ చెప్పే ముందు కూడా అడిగాను, దేవుడి ఇష్టమేంటి? ఒక్కొక్కరిని పిలిచి అడిగాను, దేవుడు మీ ఇష్టమేంటి, మీరేమనుకుంటున్నారు తెలుస్తుంది చెప్పానంటే, ఒక ఆమె చెప్పింది పాటలు పాడే దేవుడు చాలా ఇష్టం అందంట. నువ్వు భూమి మీద వచ్చి పాటలు పాడడానికి కనుక నేను చాలా షాక్ అయినా. నేను భూమి మీద ఎందుకు వచ్చావు మన పాటలు పాడడానికి అంటే, కాదమ్మా దేవుడికి ఇష్టం, నిజంగా ఇష్టం, దేవుడి ఇష్టం అది అంటే. ఇంకో సహోదరుని అడిగాను నేనా, దేవుడి ఇష్టం ఏంటి? పరలోకంలో యుద్ధం జరిగిందంట, అందరూ తెలుసు కదా అది. పరలోకంలో యుద్ధం జరిగింది. అయితే పరలోకంలో 3 ఉంటారంట ప్రధానమైన దూతలు. ఒకటి గాబ్రియేలు, మికాయేలు, ఇంకోటి లూసిఫర్, అందరూ తెలిసేది. అయితే ఇక్కడ లాజిక్ ఏంటంటే, లూసిఫర్ ఆరాధన చేస్తుందంట. అయితే ఆరాధన చేసేది మారిపోయింది, ఎగెన్స్ట్గా ఉండిపోయింది, దేవుని వ్యతిరేకించింది చెప్పి దేవుడికి ఆరాధికులు అవసరమైందంట. దేవుడికి ఏం అవసరమైంది? ఆరాధికులు అవసరమైందంట. అందుకని మనుషులు లేసాడంట. అంటే భూమి మీద పుట్టి మనుషులు ఆరాధించాలి. ఎందుకు? లూసిఫర్ పడిపోయాడు కదా, పరలోకంలో ఎవరు లేరు కాబట్టి భూమి మీద పుట్టిన మనం ఆరాధించాలి. ఇదొక చెప్పాలంటే చెత్త కాన్సెప్ట్ అని చెప్పొచ్చు. బైబిల్ అర్థం కాని వాళ్ళు. మరి వీళ్ళకెవరు బోధించారు? వీళ్ళెవరు మేధావులు కాదు, పిల్లలే నాతో పాటు వాళ్ళు. అంటే వీళ్ళకెవరు చెప్పారంటే వేరే సంఘాల్లో చెప్పు ఉండొచ్చు. అంటే ఆలోచిస్తే బైబిల్ పండితులకే అర్థం కాలేదు బైబిల్. అంటే బోధించే ఎవరంటే సేవకులకే బైబిల్ అర్థం కాలేదు. వాళ్ళు ఎలా చెప్తే కూర్చున్న వాళ్ళు ఏం నేర్చుకుంటారు? వీళ్ళు ఎలా ఉంటే కూర్చున్న వాళ్ళు దేవుడిని చిత్తాన్ని నెరవేర్చి దేవుడిని ఎలా సంతోషపెడతారు? ఇలా ఆలోచిస్తే చాలా ఇది ఒకటే కాదండి, చాలా చెప్తారు. దేవుడి ఇష్టానికి వ్యతిరేకంగా ఇలా ఉన్న క్రైస్తవ్యంలో మనం వాక్యం నేర్చుకొని సత్యాన్ని ప్రకటించి వాళ్ళకి కొంచెం వెలుగుని చూపిద్దామని ఆశపడుతుంటే నన్ను అంటారు, నువ్వు వాళ్ళ దగ్గర నేర్చుకుని మా మాట చెప్పరా బాబు అంటారు. నాకు అసలు మాట్లాడరు. ఏంది? అరే బైబిల్లో ఉంది చెప్తుంటే చూడు నాయన, మేమేం ఏ పుస్తకాలు చెప్పట్లేదు. బైబిల్లో నువ్వు మోస్తున్న బైబిల్లోనే నీ రహస్యాలు చూపిస్తుంటే నీకు అర్థం కాలేదు, నువ్వు వ్యతిరేకిస్తున్నావు. ఎంత బాధాకరమైన విషయం చెప్పాలంటే. నువ్వు ఆయన దగ్గర నేర్చుకుని నాకు అర్థం. నేను ఎక్కడ వీడియో ఓపెన్ చేస్తుంటే అదే యాడ్ పెట్టండి. నేను నా వీడియోని యూట్యూబ్లో ఉంటుంది షేర్ చేశాను. షేర్ చేస్తే నాయన నువ్వు ఎవరైనా నేర్చుకున్నావా అంట. ఈ పాట నీకు ఎవరు చెప్పారండి? పలానా సుందరరావు కదా నేర్చుకున్నట్ట. అయితే వద్దు మాకు వద్దు, నేను మాకు షేర్ చేయొద్దంట. వినవా? ఎందుకు వినవా అంటే, వినమయ్యా అదేంటి? వాక్యమే కదండి, ఈ బైబిలే కదండి, ఇది దేవుడు చెప్పిందే కదండి, చెప్పి వినవా అంటే వద్దండి, కొన్ని తప్పులు చెప్పా. నీకెందుకయ్యా? అయినా బైబిల్లో కరెక్ట్గా ఉంటే విను, ఎవరు చెప్పినా విను. తప్పు కాదంటే చెప్పు, వెళ్ళి మాట్లాడు నీకు అనిపిస్తే. అలా అని చెప్పి నువ్వు ఇలా నెగిటివ్ స్ప్రెడ్ చేయడం ఎందుకు అని నేను చెప్తే ఎవరు కూడా వినరండి. ఎందుకు మనకి ఇలా మీకు కూడా ఫేస్ చేశారు అనుకుంటున్నాను చాలామంది. నాకైతే ఇలా కొన్ని అయినాయి 2-3. అయితే ఇలా దేవుని ఇష్టాన్ని మనం చెప్పినా సరే వాళ్ళు స్వీకరించరు. సో ఇలాంటి వారికి ఎలా చెప్పాలి, ఇలాంటి వారికి ఎలా చెప్పాలి అనేది మనం ప్రతిరోజు ఇక్కడికి వస్తే మనకు అర్థమవుతుంది. ఎలా ప్రశాంత్ గారు చెప్తూ ఉంటారు ఎలా చెప్పాలి ఇలాంటి వాళ్ళకని. అలాగే మన ఈ పాఠంలో నుంచి కొన్ని రెఫరెన్స్ చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనం. మత్తయి సువార్త అందరూ తెలిసేది, యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగం ఇది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనం. దేవుడి సృష్టిని చేశాడు. మీరు అడిగారా నాకు యాపిల్గా కావాలి లేకపోతే నాకు ఇది కావాలి అని అడగలేదు. దేవుడు ప్రతిదీ అడక్క ముందే చేశాడు. అర్థమవుతుందా? మన అడగక ముందే దేవుడు అన్నీ చేశాడు. అదే సందర్భాన్ని యేసుక్రీస్తు మాట్లాడతా దాని గురించి చెప్తా యేసుక్రీస్తు మాట్లాడతారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనం చూస్తే, మీరు వారి వలె ఉండకూడదు. ఓకే, మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. అడగక మునిపే అక్కరగా ఏమన్నవో ఆయనకు తెలియను. అంటే మనకి అవసరం. దేవుడు మనుషులను అర్థం చేసుకున్నాడు. నా కుమారుడికి భూమి మీద ఇది కావాలి, ఇది అవసరం అని దేవుడు అర్థం చేసుకున్నాడు. కానీ రిటర్న్లోకి వచ్చేసరికి దేవుడిని అర్థం చేసుకోలేకపోతున్నాడు. దేవుడు నాకు ఎందుకు జన్మించాడు, నన్ను ఎందుకు భూమి మీద పెట్టాడు అని ఎలాగైతే దేవుడు మనుషుల కోసం ఆలోచించాడో ఈ మనిషి మాత్రం దేవుడి కొరకు అసలు ఆలోచించట్లేదండి. అసలు దేవుడిని పక్కన పడేశారు. చెప్పాలంటే చాలామంది ఆదివారం క్రైస్తవులు మనం చూస్తూ ఉంటాం. కానీ మీరు దయచేసి అలా ఉండకండి. సరే ఓకే, చెప్పాలంటే
యేసుక్రీస్తు వారు కంటే దేవుడు మనల్ని ఎక్కువ ప్రేమించాడు. యేసుక్రీస్తు వారి కంటే మనల్ని లోకమును ఆయన ఎంతో ప్రేమించాడు యేసుక్రీస్తు వారి కంటే. అందుకే తనని బలి ఇవ్వడానికి కూడా నా కుమారుడు ఈయనంటే నాకు ఇష్టం, నేను ఇవ్వను, నేను దేవుడు అనలేదు. అంటే తనకంటే మనల్ని ఎక్కువగా ఇష్టపడ్డాడు. చూద్దాం ఒకసారి రిఫరెన్స్. అది యోహాను సువార్త 3వ అధ్యాయం 3:16. యోహాను సువార్త 3వ అధ్యాయం 16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవమును పొందునట్లు ఆయన అనుగ్రహించను. దేవుడండి తన కుమారుడిని కూడా నా కుమారుడు నా ఇష్టం ఫస్ట్ పుట్టాడు, నేను ఇవ్వను, నా ఇష్టం ఇవ్వను అని అనుకోలేదు. మనల్ని ప్రేమించి తిననివ్వడానికి కూడా సిద్ధపడిపోయాడు. అంత ఇష్టం అనమాట దేవుడు. కానీ భూమి మీద ఎవ్వరు కూడా దేవుడిని ఇష్టపడట్లేదండి. దేవుడికి ఇష్టంగా బతకాలి అని ఆలోచించట్లేదు. అందరు ఇదే బైబిల్ వస్తాం, అందరి దగ్గర ఇదే 60 పుస్తకాలు, కానీ ఆలోచించేవారు లేరు. ఇలా ఆలోచించేవారు లేరు కాబట్టి మనకి చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఎందుకు? వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ వేరు. నేను భూమి మీద పుట్టింది ఎందుకంటే డబ్బులు సంపాదించాలి, బిల్డింగ్ కట్టుకోవాలి, నన్ను వదిలేసిన నా పిల్లల్ని నేను చూసుకునే వల్ల మంచిగా ఉండాలి, నేను వెళ్ళిపోతాను, హాయిగా ఉంటాను, ఆదివారం బైబిల్ పెట్టుకుంటాను, కానికేస్తాను, 20 రూపాయలు మొహన కొడతాను, ఇలా ఉన్నారు. ప్రతి ఒక్కరు ఇంతే ఆలోచిస్తారు. కానీ నువ్వు ఓకే ఆదివారం వస్తావు, కానీ సోమవారం నుంచి శనివారం దాకా నువ్వేం చేస్తున్నావు దేవుడి కోసం? నీ పన్ను వేసుకో, కానీ ఖాళీ సమయంలో కూడా ఏం చేస్తున్నావు దేవుడి కోసం? దేవుడి కోసం ఎందుకు ఆలోచించట్లేదు అని మనం క్వశ్చన్ వేస్తే వాళ్ళు నోట మాట రాదు. ఎందుకంటే వాళ్ళకి అసలు ఏం చేయాలో కూడా తెలియదు. వాళ్ళకి అసలు ఏం చేయాలో కూడా తెలియదు. చాలామంది సంఘాలు చూస్తూ ఉంటాం ఏంటంటే వాళ్ళు దేవుని చిత్తం చేస్తాం అనుకుంటారు, కానీ చేయరండి. నేను చేసే దేవుని ఇష్టం అనుకుంటారు, కానీ దేవుని ఇష్టం కాదు, దేవుడు దానికి వ్యతిరేకంగా ఉంటారు. ఇది బైబిల్ కూడా తెరిచి చూడరు. ఒకసారి చూద్దాం. అది యోహాను సువార్త ఓసారి భూమి మీద దేవుని ఇష్టం నెరవేరుతుంది లేదో ఒకసారి యేసుక్రీస్తు మాటలు చూద్దాం. పరలోక ప్రార్థనలో ఆయన అంటారు, మరి అదే మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. పరలోక ప్రార్థనలో ఆయన అంటాడు ఏమని? కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయడి, పరలోకము నా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకము నెరవేర్చినట్లు భూమి మీదను నెరవేర్చును గాక. అంటే పరలోకంలో ఆయన చిత్తం నెరవేరుతుంది, పరలోకంలో ఆయన చిత్తం నెరవేరుతుంది, కానీ భూమి మీద నెరవేరట్లేదు. కాబట్టి యేసుక్రీస్తు స్వయంగా ఆయన ఏం చెప్తున్నాడు? భూమి మీద నీ చిత్తము నెరవేర్చును గాక అని మన ప్రార్థనలో శిష్యులు ఆయనకి నేర్పిస్తాడు. ఏమని? భూమి మీద దేవుని చిత్తం నెరవేరేలాగున మీరు ప్రార్థన చేయండి. అసలు దేవుని చిత్తం నెరవేరేలా ప్రార్థన చేయాలంటే వీళ్ళకి దేవుని చిత్తం ఏంటో అర్థం అవ్వాలి. దేవుని చిత్తం ఏంటో అర్థమైతే వీళ్ళకి ఈజీగా నెరవేర్చచ్చు. సో దేవుని చిత్తం ఏంటి అని పాఠం, దేవుని చిత్తం ఏంటి అని కొన్ని ఎగ్జాంపుల్స్లో లాస్ట్లో చెప్తాను. ఓసారి యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం చూద్దాం. యోహాను 8:39. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యమును ఎల్లప్పుడూ చేయదను గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టేవాడు కాడు అని యేసుక్రీస్తు మాట చెప్తున్నారు. యేసుక్రీస్తు ఈ మాట చెప్తున్నారు ఏమని? నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, నేను ఎప్పుడు తన కార్యం చేస్తాను. ఏమని? తనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయదను. ఈ మాట మనం చెప్పగలుగుతామా భూమి మీద? ఈ మాట చెప్పగలమా? తనకి ఇష్టమైన కార్యమే నేను ఎల్లప్పుడూ చేయగలనని. తనకి ఇష్టమైన కార్యమే మనం ఎల్లప్పుడూ చేయగలుగుతామా? నిజంగా మాట మనం చెప్పలేము. అంటే ఈ మాట చెప్పాలంటే యేసుక్రీస్తు వారిలా ఉండాలి, అంతే కదండి. యేసుక్రీస్తు వారిలా ఉంటేనే, అంటే భూమి మీదకి ఎందుకు వచ్చామో ఆయన మాత్రం అర్థం చేసుకున్నాడండి. మనం ఎందుకు వచ్చాము భూమి మీద ఆయన అర్థం చేసుకొని మీరు ఈ పని మీద వచ్చారు అని చెప్పి మనకు ఒక మార్గదిశలో ఉంచి వెళ్ళారు. అంటే దేవుని యొక్క చిత్తాన్ని యేసుక్రీస్తు సంపూర్తిగా నెరవేర్చారు. అందుకే మన అందరూ తెలుసు ఏమని? నేను నాకు అప్పగించిన పనులు సంపూర్తిగా నెరవేర్చి భూమి మీద నేను మహిమపరిచితిని చదువుకుంటూ ఉంటాము. కానీ చదివినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఓకే ఆయన పని ఏం చేశాడు, వెరీ గుడ్. మరి మనం ఏం చేస్తున్నాం? మనం ఈ మాట అనగలమా? చదవచ్చు, మనం చదువుతాం, కానీ మన జీవితం అనగలమా? నాయనా నీ పని సంపూర్తిగా నెరవేర్చాను అనగలమా? మనం కూడా దేవుని పని నిర్లక్ష్యం చేస్తాం, దేవుని చిత్తాన్ని నిర్లక్ష్యం చేస్తాం. నాకు తెలిసి నా చిన్నప్పుడు అనుకుంటా ప్రేమ గారు, మీకు తెలుసు ప్రేమ గారు, నాకు చిన్నప్పుడు మంచి మాట నేర్పించారు, ఇప్పుడు గుర్తుండిద్ది.
మీరు ప్రేమ గారి వాట్సాప్ బైలో చూస్తే వాట్సాప్ అబౌట్లో కూడా చూస్తే మీకు తెలిసింది. చేయుటకు దేవుడు నీకు ఇచ్చిన పనిని సంపూర్తిగా నెరవేర్చు. అంటే చేయుటకు దేవుడు ఒక పని ఇస్తాడు. అంటే ముందే చెప్పాను మీకు, పని ఇచ్చాడు, తర్వాత మీరు పుట్టారు. పని ఇచ్చిన తర్వాత మీరు పుట్టారు కదా, ఇలా ఉండాలి, పరిశుద్ధులు నిర్దోషం ఉండాలి, ఇలా కొన్ని పనులు నియమించాడు. సృష్టి పుట్టక ముందే మీరు ఇలా ఉండాలని దేవుడు చెప్తే, అంటే ఒక పని పుట్టిన తర్వాత మీరు పుడితే, నాకు ఒక చిన్నప్పుడు నాకు అర్థం కాలేదు, తర్వాత పెరుగుతూ అర్థమైంది. చేయుటకు దేవుడు నీకు ఇచ్చిన పనిని సంపూర్తిగా చేసి నెరవేర్చాలంట. అంటే చేయుటకు దేవుడు పనిస్తాడు, అది దేవుని చిత్తం. కానీ భూమి మీద మనుషులు దేవుడు చెప్పని పనులు కూడా చేస్తూ అది దేవుడు చిత్తం అనుకుంటారు. మనం చాలా వస్తాం క్రిస్మస్ కానీ ఇవన్నీ దేవుడు బైబిల్లో ఉండవు. అలాగే ఇలా 40 రోజుల కోసం బైబిల్లో ఉండవు చేయాలని చెప్పి. కానీ ఇలా చేస్తారు ఎందుకు మనకు తెలియదు. వాళ్ళు అలా అనుకుంటారు, దేవుడు చెప్పేసాడు బాబు అని, పాస్టర్ గారు చెప్పేసి దేవుడు చెప్పినట్టే. కానీ ఇక్కడ ఆలోచిస్తే చేయుటకు దేవుడు పని నియమించాడు. నువ్వు భూమి మీద పుట్టాడు, చేయుటకు దేవుడు పని నియమించాడు. అని పనిని చెయ్యి, దేవుడు చెప్పింది చెయ్యి, బైబిల్లో ఉన్న చెయ్యి. లేని దాని సంగతి నీకెందుకు? బైబిల్లో లేదు నాయన, మరి నువ్వు ఎందుకు చేయడం ఎందుకు? ఇంకా బైబిల్ సపోర్ట్ చేయట్లేదు, మరి చేయకు, మానే. నీకు తెలుసు కదా ఇది బైబిల్ వాక్యానుసారం కాదని, తెలిసినప్పుడు చెప్పు, మీ సంఘంలో చెప్పు, మాని అని నేను కొంతమందికి చెప్పాను అనమాట. ఇంతే. అయితే అలా అన్నారు, నీ వయసు అయింది, నన్ను చెప్పేది ఏంటి? నాకు మా పాస్టర్ గారు పెద్ద ఆయన చెప్పాడు, పెద్ద ఆయన వయసు, ఆయన వెనక బ్యాక్గ్రౌండ్ ఎంత ఉంది, సంవత్సరాలు వెనక ఉంది. నీ వెనకేముంది? నెలలో నేర్చుకున్నావు 6 నెలల పాఠం, అది 6 నెలల కోర్స్. అది నువ్వు 6 నెలలు నువ్వేం చెప్తావు మాకు? ఇలా అన్నారు. నేనే ఆలోచించలేదు ఎందుకు ఇలా ఉన్నారు. మనుషులు సత్యాన్ని అంగీకరించట్లేదు. చెప్పింది ఎవరు? జనాలకు ఇష్టంగా ఉన్నాడా? ఆయన దగ్గర ఫాలోయింగ్ ఎంత ఉంది? ఈయన దగ్గర 1000 మంది ఫాలోయింగ్ ఉందా? చెప్పింది అనొచ్చు. ఈయన దగ్గర 2-3 అండి. ఆయనకేం తెలియదండి. ఆయన కళాశాల చిన్నదండి, ఈయనకేం తెలియదండి. ఈయనకు సంఘ కళాశాల పెద్దదండి, 4 బిల్డింగ్లు 4 అంతస్తులు ఉంది కళాశాల. అంటే ఈయన బాగా తెలుసు అండి. ఇలా క్రైస్తవే మనం కూడా అండి, చాలామంది కూడా మీకు తెలుసు అనుకుంటున్నాను, ఎవరు కూడా ఫీల్ అవ్వకండి. ఎవరైనా వాక్యం చెప్పినా ఒకటే మీకు తెలుసు అనుకుంటున్నాను. ఫ్రైడే ఇక్కడ క్లాస్ చెప్తారు. అయితే కొన్నిసార్లు ప్రశాంత్ గారు రారు అని నేను రాను అని చెప్తారు. లేదు ముందు మీకు తెలుసో లేదు తెలియదు, కానీ ఎవరు రారండి. నిజంగా నా ఆశ్చర్యం వేసింది. ఆయన రాకపోతే ఎవరు రారు, ఆయన వస్తే వస్తారు. అలాగే కొన్ని మనం పాంప్లెట్లు వేసినప్పుడు చిన్న పాస్టర్ గారు అయితే, లేకపోతే చిన్న డిప్యూటీ డైరెక్టర్ కానీ, పెద్దవాళ్ళు అయితే ఎక్కువ మంది వస్తారు. ఎందుకు అలాగా? చిన్న పాస్టర్ గారు లేకపోతే చిన్న కళాశాల ప్రిన్సిపల్ వాక్యం చెప్తున్నాడు అంటే రారు. ఈయన పెద్ద ఆయన బాగా చెప్తాడు అని అనుకుంటారు. ఎవరు చెప్పినా వాక్యమే. అందరం కూడా ఒకే కళాశాలలో ఒకే యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చే వాళ్ళు అందరూ కూడా ప్రిన్సిపల్ అయ్యారు. అంటే అందరి దగ్గర జ్ఞానం ఉండిద్ది. సో ఈయన చిన్నవాడు అని వినగడం కానీ ఇలాగే మన దగ్గర ఉంది. కానీ బయట ఎలా ఉండిద్ది అంటే, ఓకే వీడి దగ్గర 1,00,000 మంది ఫాలోయింగ్ ఉంది, యూట్యూబ్ ఛానల్ ఎంత సబ్స్క్రైబర్లు ఉన్నారు, ఇలా వాక్యం వినాలి అని అనుకుంటారు. కానీ సత్యాన్ని పక్కన పెట్టేస్తారు. అంటే ఈయన ఏం చెప్పినా కరెక్టే. ఈడు 2-3 ఫాలోయింగ్ ఉంది, వీడు బైబిల్లో నుంచి ఏం చెప్పినా తప్పే అని భావనలో ఉంటారు క్రైస్తవులు. ఇలాంటి భావన నుంచి బయటికి రావాలండి. ఇలాంటి భావన నుంచి బయటకు వస్తేనే సత్యంగా వెళ్ళిద్ది. టైం అయిపోయింది. ఓకే కొన్ని రిఫరెన్స్ చూద్దాం. దేవుని చిత్తం నెరవేరుతుందా భూమి మీద అని చెప్పి. అయితే రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం. ఇది కూడా మనం ప్రతిసారి చదువుకుంటూ ఉంటాం. రోమీయులకు రాసిన పత్రిక రోమన్స్ 12:2. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సును మరి నూతనము చేసుకున్నాడు. ఇక్కడ దేవుడు అంటున్నాడు ఏమంటున్నాడంటే, దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకోవాలంట. అంటే దేవుని చిత్తం ఇది అని మీరు పరీక్ష చేయాలంట. పరీక్ష అంటే ఏంటి? పరీక్ష ఎందుకు పెడతాము? పరీక్ష ఎందుకు పెడతాం మనం నార్మల్గా? మనం ఎగ్జామ్స్ రాసేందుకు ఇది వచ్చా తెలియదనే కదా. అంటే పరీక్ష ఎందుకు పెడతాం అంటే అసలు పరీక్షించాలి. ఎందుకు? ఇది ఈ పని చేస్తాం దేవుడి చిత్తమేనా కాదా పరీక్షించాలి. ఇది దేవుడి పని, దేవుని ఇష్టంలో లేదు. ఇది మనకు ఎలా తెలిసిద్ది? ఇది ఇష్టం లేదు అని మనకు ఎలా తెలిసిద్ది? పరీక్షిస్తే తెలిసిద్ది. ఎలా పరీక్షించాలి? ఈ వాక్యం ద్వారా పరీక్షించాలి. ఇది దేవుని ఇష్టం, ఇది వాక్యంలోని దేవుడు ఇష్టపడుతున్నాడు, దీన్ని చేయాలి, దీనికోసం నేను భూమి మీద పుట్టాను కాబట్టి ఇది చేయాలని వాక్యం ద్వారా పరీక్షించి ఇది ఓకే దేవుని చిత్తంలో నేను చేయాలి అని మనం భావించాలి. సో ఇది దేవుని చిత్తం లేదు, బైబిల్లో లేదు, ఇది మామూలు పాస్టర్లు చెప్తున్నారు, మనం చేయాల్సిన అవసరం లేదు అని దీన్ని పరీక్షించి తెలుసుకోవాలి. అందుకే ఇది పరీక్షించి తెలుసుకోవడంలో ఒక రిఫరెన్స్ చూద్దాం ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక
గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. ప్రతివాడును తాను చేయు పనిని పరీక్షించి తెలుసుకునేవాళ్ళను. ప్రతివాడు కూడా అంటే గలతీ సంఘానికి పౌలు గారు పత్రిక రాస్తున్నాడు. గలతీ సంఘంలో వాళ్ళు చేస్తున్న పనుల గురించి పౌలు గారు పత్రిక రాస్తూ ఉంటారు. అంటే ప్రతివాడును తాను చేయు పనిని పరీక్షించి తెలుసుకునేవాళ్ళను, అప్పుడు ఇతడు బట్టి కాక ఓకే. అంటే వాళ్ళు చేయు పనులని సంఘంలో ఉన్న మనం కూడా చేసే పనులు వాక్యానుసారం ఉన్నాయో, దేవుని చిత్తంలో ఏడయ్యే ఉన్నాయా, దేవుడు ఇష్టపడుతున్నాడా అని ఆలోచించి పని చేయాలి. ఓకే, ఒకసారి ఇంకో రిఫరెన్స్ చూద్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనం నడుచుకునే వాళ్ళని దేవుడు, మనం ఈ రిఫరెన్స్ అండి ప్రతి ప్రసంగంలో చెప్పుకుంటారు, మనకి చాలా మైండ్లో ఉండిపోయింది. చూద్దాం సార్. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనం నడుచుకునే వాళ్ళని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడి ఆయన చేసిన పని అయి ఉన్నాము. అంటే సత్క్రియలు చేయాలి కాబట్టి మనం పుట్టాం, క్రియలు చేయాలి కాబట్టి మనం పుట్టాం. అవి ఎలా అవుతాడు? దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు. దేవుడు ముందుగా అంటే నువ్వు పుట్టకడం కంటే ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు. నా చిన్నమ్మ ప్రేమ గారు చెప్పేవాళ్ళు సేమ్, నువ్వు పుట్టే ముందే నీకు దేవుడు పని నియమించాడు. అంటే చెప్పండి, ఇక్కడ స్టిక్కరింగ్ చేసాం చూసారు లేదు? అంటే ఈ లాజిక్ అర్థం చేసుకుంటే దేవుడు ఇది నిజంగా దేవుని చిత్తం అయితే దేవుడు సిద్ధపరుస్తాడు పని చేయాలని చెప్పి. అదే పెయింట్ వేశారు అంటే దేవుడు సిద్ధపరుస్తాడు ముందే. నువ్వు పుట్టక ముందే నువ్వు పెయింట్ వేయాలి ఈ సంఘానికి అని దేవుడు ముందుగానే సిద్ధపరుస్తాడు. నిజంగా దేవుడి చిత్తంలో ఉంటాయి అంటే దేవుడు ప్లాన్ చేశాడు. నువ్వు భూమి మీద ఊపిరి పీల్చినప్పటి నుంచి వదిలేదాకా నువ్వేం చెయ్యాలని దేవుడు ముందుగానే సిద్ధపరిచాడు. సత్క్రియలు, వాక్య సంబంధమైన పనులు, సత్క్రియలు. నువ్వు భూమి మీద పుట్టినప్పటి నుంచి తన చిత్తం ఇది, నువ్వు సత్క్రియలు చేయాలరా భూమి మీద పుట్టినప్పటి నుంచి. ఇలా చేస్తే నాకు ఇష్టంగా ఉంటావు అని దేవుడు అంటున్నాడు. కానీ మనుషులు దీన్ని భావించరండి. సత్క్రియలు అని అనుకుంటారు కదా, సత్క్రియలుగా అవి నిజంగా అంటారు. చెప్పాను కదా, తమ ఆలోచన అంటే పరీక్షించి తెలుసుకోవాలి నిజంగా ఏది దేవుడి చిత్తం ఏదో పరీక్షిస్తే కానీ మనకు అర్థం కాదు. పరీక్షించి తెలుసుకోవడం ద్వారా మన దేవుడి చిత్తం అర్థమవుతుంది. మన చరిత్రలో చాలామంది ఉంటారు, హిట్లర్ అని చెప్పి, అలెగ్జాండర్ అని చెప్పి, అలాగే రాజీవ్ గాంధీ అని చెప్పి, వాళ్ళు చాలా సాధించారు. భూమి తనకు ఇష్టం కదా, తమకు ఇష్టమైనట్టు బతికారు. నా ఇష్టం అనేవాళ్ళు తమకు ఇష్టం వచ్చినట్టు హిట్లర్ కానీ అలెగ్జాండర్ కానీ మీకు తెలుసు వీళ్ళందరూ. అలాగే వీళ్ళు తమకు ఇష్టం వచ్చినట్టు బతికారు. అలాగే బైబిల్లో కూడా ఒక వ్యక్తి ఉన్నాడు, మనందరూ తెలుసు అది. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, అదే ధనవంతుడు లాజరు. మీకు అందరూ తెలుసుకుంటున్నారు, యేసుక్రీస్తు చెప్తారు ధనవంతుడు లాజరు. ధనవంతుడు నరకానికి వెళ్ళిపోతాడు, లాజరు పరదేశంలో ఉంటాడు. పరదేశంలో ఉన్న అబ్రహాము రొమ్మున అనుకుంటాడు ఎవరు? లాజరు. అయితే తాను చేసిన క్రియ ఏంటి? ధనవంతుడు చేసిన క్రియ ఏంటో చూద్దాం ఒకసారి. యేసుక్రీస్తు మాటలలో చూద్దాం ఒకసారి. లూకాసు వార్త 16వ అధ్యాయం 25వ వచనం. లూకాసు వార్త 16వ అధ్యాయము 25వ వచనం. అందుకు అబ్రహాము గారు మాట్లాడుతున్నారు ఏమని? కుమారుడా, నీవు నీ జీవితకాలం అంతయు నీకు ఇష్టమైనట్టు సుఖమును అనుభవించేది. అంటే నువ్వు భూమి మీద దేవుని ఇష్టం నెరవేర్చలేదు నాయనా. నీ ఇష్టం నేర్చుకొని చించుకున్నావు, నీ ఇష్టమే అనుకున్నావు, నీ ఇష్టము వచ్చినట్టు నీవు నీ జీవితకాలం అంతయు నీకు ఇష్టం వచ్చినట్టు సుఖము అనుభవించేది అని చెప్తున్నాడు. అంటే ధనవంతుడు తన ఇష్టాన్ని నెరవేర్చుకున్నాడు. పూర్తిగా దేవుని యొక్క ఇష్టాన్ని పక్కన పెట్టేశాడు. దేవుని యొక్క ఇష్టాన్ని పక్కన పెట్టేస్తే కలిగేది ఏమిటో మనకి తెలుసు. ఈ స్టోరీ అందరికీ కలిగేది ఏమిటి? ధనవంతుడు పరిస్థితి ఎలా ఉంది? తన యొక్క పరిస్థితి ఎలా ఉంది? తనకు ఒక లాజరు వచ్చి ఒక బుట్టు ఇలా వేయాలి, చిటికలతో బుట్టు వేయాలి, అంత ఘోరమైన పరిస్థితిలో వెళ్ళిపోయాడు. ఎవరు? ధనవంతుడు. అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా మనం భూమి మీద చేస్తే ఏమైపోతాం? మన పరిస్థితి ఏంది? మనం ఏమైపోతాం అంటే ఇలా ధనవంతుడి పరిస్థితే. యేసుక్రీస్తు చెప్తూ ఉంటారు, అంటే ఇలానే ఉంటారు. దేవుని చిత్తం నీకు ఇష్టం వచ్చినట్టు బతికితే ఇలా నేను ఉంటానండి. నీకు ఇష్టం వచ్చినట్టు బతికితే ఎవరు ఊరుకోరు, దేవుడు అసలు ఊరుకోడు. దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి భూమి మీద పుట్టిన తర్వాత. అలాగే నాకు ఒక మొన్న షాకింగ్ న్యూస్ వచ్చింది. నాకు చెప్తా, నేను పోయిన సంవత్సరం మా సంఘంలో నృత్యాలను ఆపేద్దాం అనుకున్నా, డ్యాన్సులు ఆపేద్దాం అనుకుని. అయితే అన్నారు దావీదంట దేవుని ఇష్టం నెరవేర్చాడంట. దేవుని ఇష్టంలో దావీదు గారి నృత్యం కూడా ఉందంట. నేను షాక్ అయ్యా. దావీదు ఇష్టానుసారుడు దేవునికి, నా ఇష్టం నా ఉద్దేశంలో నెరవేర్చిన వాడు. డిఫరెన్స్ చూపించి దావీదు ప్రతిదీ దేవుని ఇష్టాన్ని చేశాడు.
సో ఇది కూడా దేవుడి ఇష్టంలో భాగమే నృత్యం, డ్యాన్స్ చేయడం కూడా అని చెప్తా అన్నారు. అంటే ఒకసారి దేవుడు ఈ మాట ఎందుకు అన్నాడు? నా ఇష్టం నెరవేర్చాడు, నా ఇష్టానుసారుడు మనుషుడు అని ఎందుకు అన్నాడు దేవుడు? మనం పరిశీలన చేద్దాం ఒకసారి. 2 సమూయేలు 7వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. 2 సమూయేలు 7వ అధ్యాయం 2వ వచనం. ఓకే, 2వ వచనం నుంచి 7వ వచనంలో మనం చదువుకుంటూ వెళ్తే ఏం అర్థమైందంటే, దావీదు ప్లాన్ చేస్తాడు. ఏమని? దేవునికి ఒక మందిరం కడదాం అనుకుంటాడు. దేవునికి ఒక మందిరం కడదాం అనుకుంటాడు. అంటే మోషే గారి నాయకత్వంలో ఇజ్రాయెల్ ప్రజలు వచ్చిన తర్వాత యెహోషువ గారి నాయకత్వంలో పంచుకున్నారు, సెటిల్ అయిపోయారు. కానీ అప్పటి నుంచి దావీదు గారి దాకా ఎవరు కూడా దేవుని గురించి ఆలోచించలేదండి. దేవుని గురించి ఆలోచించలేదు. అలాగే సేమ్ సిచ్యువేషన్ ఎక్కడ వచ్చిందంటే, యెరుబ్బాబెల్ దగ్గర నుంచి ఎజ్రా గారి దగ్గర కానీ మధ్యకాలంలో వచ్చింది. ప్రశాంత్ గారు చెప్పారు, మనకు గుర్తుంది. అంటే ఎవరు దేని గురించి ఆలోచించలేదు, పూర్తిగా దేవుని గురించి పక్కన పెట్టేశారు. దేవుని గురించి పక్కన పెట్టేసి దేవుణ్ణి మర్చిపోయారు. కానీ దావీదుకి ఐడియా వచ్చింది, నేనేంటి ఇక్కడ లగ్జరీకి బతుకుతున్నాను, నేనేంటి ఇక్కడ దేవదారు మౌనంలో జీవిస్తున్నాను, కానీ నా దేవుడు ఏంటి డేరా మొక్కల్లో జీవిస్తున్నాడు, సృష్టికర్త ఏంది ఎక్కడ ఉన్నాడు అని దావీదుకి ఆలోచన వచ్చి దావీదు ఏమనుకున్నాడంటే మందిరం కడదాం అనుకుంటాడు. మందిరం కడదాం అనుకుంటాడు. అంటే ఇది దేవుడికి నచ్చింది, దేవుడికి ఇది నచ్చింది. దావీదు దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవాడు. అసలు నా గురించి ఆలోచించేవాడు లేరా భూమి మీద. యెహోషువ దగ్గర నుంచి కదా, అంటే అక్కడ ప్రత్యక్ష గొడవ. ఎందుకంటే ప్రయాణాలు వేసినప్పుడు పీక్కి వెళ్ళిపోయి మళ్ళీ లేవీల చేత మళ్ళీ వాళ్ళే తీసి మళ్ళీ వాళ్ళే పెట్టేవాళ్ళు. ఇలా ఉన్న వాళ్ళు మన యొక్క సెటిల్ భూమి, మళ్ళీ ప్రయాణాలు లేవు కదా. ఇక్కడ నుంచి ప్రయాణం అయిపోయిన తర్వాత అని ఇజ్రాయెల్ దేశం వచ్చేస్తుంది, కానాన్ దేశం వచ్చేసిన తర్వాత వాళ్ళు ప్రయాణాలు ఉండవు కాబట్టి అక్కడ ఫిక్స్డ్ ప్లేస్ ఉంటుంది. ఫిక్స్డ్ ప్లేస్ ఉంది అని దావీదు గారికి ఆలోచన వచ్చిందండి. ఇజ్రాయెల్ లక్షల మంది ఉంటారు, లక్షల మందిలో దేవుని కొరకు ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు. సేమ్ అదే అంతే ఇప్పుడు కూడా ఉన్నారు. అంతమందిలో కేవలం మనం మాత్రమే చెప్పాలంటే 2-3 లెవెల్తో లెక్క పెట్టేయచ్చు. అలా దేవుని ఇష్టం నెరవేర్చేవాళ్ళు. అలాంటి వాళ్ళ గురించి దావీదు గారి గురించి మనందరూ తెలుసు. దేవుడు ఒక మాట అంటాడు, చూద్దాం ఒకసారి. అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయము. అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయము 22వ వచనం మధ్యలో చూద్దాం ఒకసారి. మరియు అతడు నా దావీదు గురించి మాట్లాడతా మధ్యలో నుంచి, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చినవాడు. అంటే దేవుడు మనల్ని కూడా మాట అనేలా మనం చేయాలండి. ఇప్పుడు ప్రతాప్ ఉన్నాడు, ప్రతాప్ అన్న గురించి కూడా దేవుడు అనుకోవాలి. ప్రతాప్ నా ఉద్దేశం నెరవేర్చేవాడు నాయన. ఇది భూమి మీద నా ఇష్టానుసారైన మనుషుడు, నా ఇష్టం ఏదో తనకు తెలుసు, తను నెరవేరుస్తాడు. అంటే మనకి దేవుడికి పరిస్థితి కల్పించాలి, దేవుడికి ఈ మాట చెప్పే పరిస్థితి కల్పించేలా మనం జీవించాలి. అంటే దేవుని ఇష్టాన్ని నెరవేరిస్తే దేవుడు ఏమండి, దావీదు గారు ఎక్కడండి, పౌలు గారు ఎక్కడండి? పౌలు గారు దావీదు గారు అని చెప్పడం ఏంటి? దావీదు గారు ఎక్కడ, పౌలు గారు ఎక్కడ? సుమారు 1000 సంవత్సరాలు టైం ఉంది, కానీ దేవుడు మర్చిపోలేదు, దేవుడు గుర్తుపెట్టుకున్నాడు. అందుకే మనం ఆలోచిస్తే హానోకు గురించి కూడా ఆలోచిస్తే, హానోకు ఎక్కడో ఆదికాండంలో ఉంటాడు. అలాగే అదే హానోకు గురించి, హానోకు ప్రకటించడం గురించి యూదా గ్రంథంలో ఉంటుంది. యూదా ఎక్కడ, ఆదికాండం ఎక్కడ? యూదా ఎక్కడుంది? ప్రకటన ముందుంది. అంటే దేవుడు మర్చిపోలేదు, దేవుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని తన కొరకు బతికే వాళ్ళని దేవుడు మర్చిపోడు, దేవుడు గుర్తుపెట్టు. అదే హానోకు బెస్ట్ ఎగ్జాంపుల్. ఎక్కడో ఆదికాండంలో హానోకు గురించి యూదా పత్రికలో దేవుడు రాయిస్తున్నాడు, హానోకు ప్రకటించాడు, అబ్రహాము నుంచి హానోకుగా ప్రకటించాడు అని చెప్పి. అంటే దేవుడు కోసం బ్రతికే వాళ్ళని దేవుడు మర్చిపోడు అండి. దేవుడు వాళ్ళ గురించి సంతోషంగా రాయిస్తాడు, దేవుడు వాళ్ళ గురించి సంతోషపడతాడు. నా ఇష్టం నెరవేర్చే వాళ్ళు భూమి మీద పుట్టి తన ఇష్టాన్ని పక్కన పెట్టేశారు. అందుకే మనం యేసుక్రీస్తు వరకు చదువుకుంటా చాలా అద్భుతంగా మాట్లాడతారండి. కేవలం ఆయన మాటల వరకు పరిమితం అయిపోలేదు, మాటల వరకు పరిమితం. నేను నా తండ్రి ఇష్టం నెరవేర్చడానికి రాలేదు. కానీ మనందరూ తెలుసు, గెత్సేమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తాడు. గెత్సేమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తే ఏమంటాడంటే, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుంచి తొలగించండి, ఈ చిత్తమైతే అయినను నీ చిత్తమే, నా ఇష్టం ప్రకారం కాదు అయినా. అంటే ప్రాణాపాయ స్థితిలో ఉన్నా సరే నాదేం లేదు, నీదేనైనా, నీ చిత్తమైతేనే అది కూడా. అంటే తనకంటే తన చిత్తాన్ని, తనకంటే దేవుని యొక్క చిత్తాన్ని యేసుక్రీస్తు వారు ముందు పెట్టారు. అలాగే మనం కూడా బ్రతకాలండి. కొన్ని రిఫరెన్స్లు ఇద్దాము దేవుడి చిత్తం ఏదో అని.
మొదటి చూద్దాం ఒకసారి. మొదటి తిమోతి రాసిన పత్రిక 2:4 మొదటి తిమోతి 2:4. ఆయన మనుషులందరూ రక్షణ పొందవల్లని సత్యమును గురించి అనుభవ జ్ఞానం గలవారి ఉండవల్లని యోచించినాడు. ఈ దేవుడు ఇష్టమైంది. అయిపోయిందా? ఓకే, మీ అందరూ వందనాలు.